హలో ఎవ్రీవన్. ఈ ఒక్క వీడియో మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే, బాయ్ గర్ల్ ఎవరైనా సరే, బికాజ్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా, మీ ప్రతి ఒక్కరి మైండ్లో ఈ ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా ఎప్పుడో ఒకసారి లైఫ్లో. అరే ఎందుకురా గర్ల్స్ ఎప్పుడు బ్యాడ్ బాయ్స్కి పడిపోతారు? అరే నాకు ఏం లేదురా, చూడరా అందంగా లేనా, అరే చూడరా వాడు ఎలా ఉన్నాడో, ఎలా పడిపోయిందిరా మనకి అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఈ డౌట్ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఒక బ్యాడ్ బాయ్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. అసలు బ్యాడ్ బాయ్ అంటే ఎవరు, వాడుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ బిహేవియర్ అనేది ఒక గర్ల్కి ఎలా ఇష్టమవుతుంది. సో ఇవన్నీ తెలుసుకుంటేనే నీకు ఈ స్టోరీ అర్థమవుతుంది. సో ఇది తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాల్సి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బా, బోర్ అయితే అస్సలు కొట్టదు. నా మాట విను, నీకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా కదా, విను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు బ్యాడ్ బాయ్ అంటే ఎవరో తెలుసా, వాడు చాలా రెబెలియస్గా ఉంటాడు. అంటే ఎవరి మాట వినడు, ఎవరిని కేర్ చేయడు. సో అలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, అలా ఉంటాడు వాడు. కేర్లెస్ అబౌట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్. సో అలా ఉంటాడు అని బిహేవియర్. అండ్ ఆల్సో ఇన్ ఇండియాలో చప్రీస్ అయితే ఎవరు ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అబ్బా. వాళ్ళు వేసుకునే డ్రెస్ కావచ్చు, వాళ్ళు చేసే క్రేజీ థింగ్స్ కావచ్చు, అండ్ వాళ్ళు చేసే బైక్ రైడ్ సౌండ్స్ కావచ్చు. సో ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయి అనుకుంటావా? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలి. అసలు బ్యాడ్ బాయ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే డార్క్ ట్రయాడ్ ಬಗ್ಗೆ తెలుసుకోవాలండి. ఈ డార్క్ ట్రయాడ్లో ఏముంటాయంటే 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి: నార్సిజం, మ్యాక్వెలినిజం అండ్ సైకోపతి అన్నమాట. సో నార్సిజం అంటే ఏంట్రా అని అడిగితే, సో నార్సిజం అంటే ఏం లేదు, వాళ్ళ ಬಗ್ಗೆ వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు. అలానే వాళ్ళ ಬಗ್ಗೆ వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. అరే నేను ఏమైనా చేయగలరా, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు అనే విధంగా బిహేవ్ చేస్తారు. సో అదే నార్సిజం. సో ఆ ఒక క్యారెక్టరిస్టిక్ ఏముంది, నార్సిజం అనే క్యారెక్టరిస్టిక్, అది చాలానే అట్రాక్ట్ చేస్తుంది ఒక గర్ల్ని. సో దానివల్ల చాలా అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్వెలినిజం. ఇది ఎలా అంటే మ్యానిపులేటివ్ బిహేవియర్ అనమాట. సో ఒక్కసారి ఏమో నేను చూడరా నా గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఎవరు లేరురా అంటాను. నెక్స్ట్ మినిట్ చూడ ఎలా ఉన్నావు అంటాం. సో అలా అంటారు వాళ్ళు, అంటే వాళ్ళు మాట్లాడే విధానం కూడా అలానే ఉంటుంది కదా. సో కాబట్టి నేను అలా చెప్పా. సో నేను అలా అంటా అని చెప్పలేదు, సో వాళ్ళ బిహేవియర్ తగ్గట్టు చెప్తున్నాను, వినండి. సో అలా మ్యానిపులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, అసలు వీడిని ఎలా తెలుసుకోగలుగుతాం అనే మైండ్ సెట్ వాళ్ళకి వస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వాళ్ళతోనే ఉండిపోతారు, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు అని. సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్వెలినిజం. థర్డ్ వచ్చేసి సైకోపతి, అంటే వాళ్ళు ఎవరిని కేర్ చేయరు, ఏమన్నా అనుకోరు, ఎవడు ఏమన్నా అనుకొని వాడు కేర్ చేయడు. అలానే వాడు ఆల్వేస్ రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు అడ్వెంచరస్ థింగ్స్ చేస్తాడు. ఆయన ఎవరు చేయనట్ల పనులు వాడు చేయకపోతాడు. కాబట్టి ఈ థింగ్స్ అనేవి గర్ల్ని ఆర్ ఉమెన్ని చాలానే అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అని పిలువబడతారు. కానీ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఇష్టపడతారా వాళ్ళు అని అడిగితే, దాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 థియరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎవల్యూషనరీ థియరీ కావచ్చు, సెకండ్ వచ్చేసి ఫ్యాంటసీ థియరీ, ఫ్యాంటసీ ఫిక్సర్ అని పిలుస్తాము. థర్డ్ వచ్చేసి థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్. అకార్డింగ్ టు ఎవల్యూషన్ చూసుకుంటే మనము అప్పుడు ఏన్షియంట్ పీపుల్ ఎలా ఉండేవారంటే, సో అప్పుడులో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఒక మగవాడిలో ఎలా ఉండేవంటే, ఒకవేళ వాడు అందరినీ కంట్రోల్ చేయగలిగితే, వాళ్ళు బ్రేవ్నెస్ ఉంటే, సో వాడు ఎవరినైనా కొట్టి నిన్ను ప్రొటెక్ట్ చేయగలడు. అంటే వాళ్ళ చిల్డ్రన్ని కావచ్చు, ఆమెని కావచ్చు, అంటే తన వైఫ్ని కావచ్చు, కంట్రోల్ చేయగల శక్తి ఉన్నవన్నీ వాళ్ళు చూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే దే ఫీల్ సెక్యూర్ విత్ దెమ్, అంటే వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యేవారు వాళ్ళతో. అలానే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ వచ్చేది. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ జీన్స్లో క్యారీ అయ్యాయా అనే ఒక ఐడియా ఈ థియరీని చెప్తుంది. సో ఉమెన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ని క్యారీ చేయడం వల్ల అప్పటి నుంచి, సో ఆ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఈ బ్యాడ్ గాయ్స్లో ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఎవరికి భయపడడు, ఒక తర రూత్లెస్ బిహేవియర్ చూపిస్తాడు, కేర్లెస్గా ఉంటాడు, ప్రతి ఒక్కరికి కేర్ చేయడు కదా. సో ఈ ఒక క్యారెక్టరిస్టిక్స్ అట్రాక్ట్ చేస్తాయన్నమాట. సో దానికోసం వాళ్ళు పడిపోతారనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటసీ ఫిక్సర్, అంటే వాళ్ళు హీరోయిన్లా ఫీల్ అవుతారబ్బా. అంటే వీడున్నాడు కదా, వీడు చెడ్డోడు. సో వాళ్ళేమో ఏమనుకుంటారంటే, వీడిని ఎవ్వరూ మార్చలేరు నేను తప్ప, ఒకవేళ నేనే మార్చానంటే ఎంత గొప్ప కదా, ఎంత స్పెషల్ కదా. సో అలా ఫీల్ అవుతారన్నమాట. సో అప్పుడు అలా ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళకి ఆ థాట్ నుంచి వాళ్ళు ట్రై చేయకపోతారు. సో వాడిని చేంజ్ చేద్దాము, చూద్దాము, నేను చేంజ్ చేస్తే అరే హీరోయిన్ రా అనే ఫీల్ వస్తుంది కదా నాకు, వస్తుంది. కానీ
చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మారరు కాబట్టి. సో ఈ ఒక థియరీ కూడా అంటే ఫ్యాంటసీ ఫిక్సర్ ఏముంది, దానివల్ల కూడా అట్రాక్ట్ అవుతారు గర్ల్స్, బికాజ్ దే ఫీల్ వాళ్ళని చేంజ్ చేయొచ్చు అని. నెక్స్ట్ వచ్చేసి థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్. ఈ వీళ్ళు ఏమంటారు, బ్యాడ్ బాయ్స్ వీళ్ళు ఆల్వేస్ థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్లో చాలా టైం స్పెండ్ చేస్తారు. అంటే క్రేజీ థింగ్స్ చేస్తారు, అడ్వెంచరస్ థింగ్స్ చేస్తారు, రిస్క్ తీసుకుంటారు, ఎవ్వరు చేయనటువంటి పనులు చేస్తారు కదా. సో ఇవి ఉమెన్ని చాలానే అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ ఒక క్యారెక్టరిస్టిక్స్, ఈ ఒక థియరీస్ ఏం చెప్తాయంటే, సో ఈ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల ఒక బ్యాడ్ బాయ్లో ఉమెన్ని అట్రాక్ట్ చేస్తారన్నమాట. బట్ ఇవన్నీ ఎలా రా, అంత బిరిన అంత తొందరగా ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినా కూడా చాలా రోజులు ఉండవు కదరా అని నన్ను అడుగుతారు. సో దీనికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రోలర్ కోస్టర్, రెండు వచ్చేసి స్టెబిలిటీ. రోలర్ కోస్టర్ అని అది మీరు చూసి ఉంటారు కదా, ఒక్కసారి ఎక్కాక అది స్టేబుల్గా అయితే పోదు కదా, అప్స్ డౌన్స్ అప్స్ డౌన్స్. సో ఇలా అప్స్ డౌన్స్ లైఫ్లో చూడడం కామన్. బట్ ఈ బ్యాడ్ బాయ్స్ ఏముంటారు, వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. బట్ గర్ల్స్ ఏమనుకుంటారు, ఈ థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. వా, నేను ఎలాంటి ఇష్టపడట్రా, చూడరా గొప్పని తెచ్చుకున్నాను కదరా అనే ఫీల్ ఉంటుంది స్టార్టింగ్లో. బట్ పోతా పోతా తెలుస్తుంది వాళ్ళకి దే హ్యావ్ చూజన్ అ రాంగ్ గాయ్ అండ్. సో ఆ ఒక్క బిహేవియర్ కావచ్చు, వాళ్ళ చేంజెస్ కావచ్చు, ఇవి మిస్అండర్స్టాండింగ్, ఫైటింగ్, ఇవన్నిటికీ దారి తీస్తుంది అనమాట. సో ఇలా దారి తీసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఏంట్రా ఇదా నేను కొరుకుంది, నాకు ఈ ఎగ్జైట్మెంట్తో వద్దు, నాకు ఇంకేమో కావాలి అనిపిస్తుంది. సో అదే స్టెబిలిటీ. అంటే లైఫ్లో స్టెబిలిటీ కావాలా, లైఫ్లో కేర్ కావాలా, లవ్ కావాలా, వాల్యూ కావాలా, ఇంకేదో కావాలా, ఎగ్జైట్మెంట్ మించింది కావాలా. కానీ ఎగ్జైట్మెంట్ కాదు. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే యాజ్ అ పర్సన్ గ్రోస్ అప్, వానికి క్లియర్గా నీట్గా అర్థమైతే పోతుంది. సో ఎగ్జైట్మెంట్ ఈజ్ నాట్ ద లైఫ్. సో బ్యాడ్ గాయస్ ఆర్ బ్యాడ్ బాయ్స్కి అట్రాక్ట్ అనేది కామన్, అందరూ అవుతారు. కానీ తెలుసుకోవాల్సింది ఏమంటే లైఫ్ లాంగ్ ఇది ఉంటుందా అని. సో లైఫ్ లాంగ్ ఏముంటుందో, నీకు ఏం కావాలో అదే చూస్ చేయడం కరెక్ట్. ఆత్రం పడి ఎవరినంటే వాడిని ఇష్టపడితే చాలా బాగోదు. అదే లైఫ్. ఈ వీడియో మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి తెలుగులో కొంచెం మాట్లాడడం కష్టమవుతుంది. సో నేను తెలుగులో, కన్నడలో అండ్ ఇంగ్లీష్లో కూడా వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీకు ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక మీద ప్రతి ఒక్క రోజు వీడియోస్తో మీ ముందుంటా. నా పేరు వంశీ. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.